కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన 1,38,000 కోట్ల ప్రజాధనం గోదావరి పాలైనట్టేనా? సో నేషనల్ డ్యామ్ అథారిటీ అధికారులు చెప్తున్న విధానం ప్రకారం, అంటే డ్యామ్ సేఫ్టీ అధికారులు క్లియర్గా అక్కడ సర్వేలు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్లో ఫిల్లర్స్ కుంగిపోవడం జరిగింది. ఆ ఫిల్లర్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా అక్కడ వచ్చి విచారణ జరిపారు, సర్వే చేశారు. సో ఇక్కడ పీసీ ఘోష్ అని కూడా ప్రత్యేకంగా ఒక కమిటీకి జడ్జిని వేశారు. ఆ కమిటీ చైర్మన్ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు. సో మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీలు కూడా పనికి రావు. ఎక్కడక్కడ 3 బ్యారేజీల్లో చుక్క నీటిని కూడా నిలపకూడదు. చుక్క నీటిని నిలపకూడదు అనుకున్నప్పుడు బ్యారేజీలు ఎందుకు అనేది క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే బ్యారేజీలు ఎప్పుడు కడతారు? నీటిని నిల్వ చేసేందుకే బ్యారేజీలు కడతారు. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానమైన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, ఇట్లా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి మన దగ్గర ఉన్న ప్రాజెక్టులు. సో వీటన్నిటి ఎందుకు కట్టారు? వర్షాకాలం వచ్చినప్పుడు నీటిని నింపుకోవడం, నిల్వ చేసుకోవడం, ఆ తర్వాత సాగునీటి కోసం, తాగునీటి కోసం అవసరాన్ని బట్టి రిలీజ్ చేయడం, ఇది ఉద్దేశం. సో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టింది దానికోసమే. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్ని పెట్టారు. సో ప్రజెంట్ మేడిగడ్డ ఇష్యూ అందరికీ తెలిసిందే. అది పిల్లర్స్ కుంగిపోయి రిపేర్ చేయాలని దానికోసం ప్రత్యేకంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ వచ్చింది. స్టేట్ కమిటీ ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులు కూడా పోవడం జరిగింది. సో ఇక్కడ అక్రమాలు జరిగాయి దాని విషయంలో ఒక కమిటీని నివేదిక కూడా ఇవ్వమని చెప్పి జడ్జి ఘోష్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తుంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చిన సూచన ప్రకారం 3 డ్యామ్లలో కూడా చుక్కాన్ని నిలుపకూడదు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టే వదిలేయాలి. అంటే వచ్చిన నీటి వచ్చినప్పుడే వదిలేస్తే వర్షాకాలం తర్వాత ఒక చుక్క నీళ్ళు ఉన్నాయి కదా, మరి లేనప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసాం, వర్షాలు సరిగా పడక పంటలు ఎండిపోయాయి. అంటే నీళ్ళు లేక, మరి నీళ్ళు లేనప్పుడు డ్యామ్ని ఏం చేయాలి? వచ్చినట్టు ఎత్తిపోయాలి. మరి ఆ రిపేర్ కూడా చేయడానికి వస్తుందా? దాని గురించి కూడా ఇమ్మీడియట్లీ చేసే పరిస్థితి లేదు. మరి ఇది చేయకపోతే ప్రభుత్వం మీద విమర్శలు. మొన్న కూడా డ్యాంలో నీళ్ళు లేవు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే ఖాళీ చేసిందని. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి December 7th, అప్పటికే వర్షాకాలం పూర్తయింది, నీళ్ళు కూడా లేవు. సో ఆ పాపం ఎవరిదనేది పక్కన పెడితే ఈసారి కూడా సేమ్ అదే సిచ్యువేషన్ రిపీట్ కానుందా? మరి రిపీట్ అయితే రాష్ట్రంలో చాలా అంటే చెరువులు నింపాలి, అన్నీ నింపాలి. మరి ప్రాజెక్టులు నీళ్ళు లేకపోతే సాగునీటికి ఎట్లా ఇస్తారు? తాగునీటి విషయం పక్కన పెడితే సాగునీటి కావాలి కదా. సో మరి ఎవరు బ్లేమ్ అవుతారు? మరి ప్రాజెక్టు ఉంటుందా? ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం క్యాబినెట్ మీటింగ్లో చెప్తున్నారు, మేము గత ప్రభుత్వం కట్టిన కన్స్ట్రక్షన్ని మేము పాడు చేయము, ఆ డబ్బుని వేస్ట్ చేయము అని. కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తుంది? అసలు చుక్క నీళ్ళు కూడా నిలిపోద్దు అని చెప్తుంది. మరి చుక్క నీళ్ళు నిలిపోయినప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఎట్లా వాడుకుంటారు? వాడుకునే అవకాశం లేనప్పుడు ప్రాజెక్టు మరి కూల్చేస్తారా? మరి ఇప్పుడు ఏం చేయలేని ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ముసులో గుదులాట కాకుండా ఓపెన్గా ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. కూలిస్తారా, కంటిన్యూ చేస్తారా, ఇది తేలాల్సి ఉంది. మరి ఈ వర్షాకాలం ఆల్రెడీ వారం రోజులు లేదు స్టార్ట్ కావడానికి. వర్షాకాలం నుంచి నీళ్ళు ఆపాలి. అసలు అక్కడ రిపేరే కాలేదు. ఎల్ఎన్టీ వాళ్ళు ఇంతవరకు కూడా లేదా రిపేర్ చేయలేదు, ఫ్రీగా మేము చేయం, మా టైం అయిపోయింది, ఆ పరిమితి అయిపోయింది కాబట్టి మేము డబ్బులు ఇస్తేనే చేస్తాం, 2,000 కోట్లు 5,000 కోట్లు అని వాళ్ళు అడుగుతున్నారు. వర్షాకాలం స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యన వర్క్ ఆపేస్తే అదో డిస్టర్బెన్సు. సో మరి వర్షాకాలంలో నీళ్ళు ఆపుతారా, లేదంటే రిపేర్ చేస్తారా? మరి చేయకపోతే ప్రాజెక్టు కూల్చేస్తారా? ఇదంతా కూడా ప్రభుత్వం తేల్చాలి. సో దీని తర్వాత విషయం అవినీతి జరిగిందా లేదా అనేదాన్ని సపరేట్గా కమిటీ ఎంక్వైరీ చేస్తుంది, అది వేరే విషయం. కానీ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అనేది పూర్తిగా క్లియర్గా కావాల్సిన అవసరం ఉంది. సో ప్రజలు కూడా దీనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తే బాగుంటుంది.